ఆనందే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే సుందరిమణుల్లోనూ 22 మంది గల బృందం ఒకటి సాయంత్రం 5 గంటలకు పిల్లల మరిలో సందడి చేయనున్నారు. సుందరిమణుల పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సుందరిమణుల పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లోని పిల్లల మరికి ప్రపంచ సుందరిమణులు రాబోతున్నారు. దాదాపు 22 దేశాలకు సంబంధించిన 22 మంది సుందరిమణులు కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి పిల్లల మరిని సందర్శించబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా దాదాపు 2 గంటల పాటు సుందరిమణులు కూడా ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణంలో గడపనున్న నేపథ్యంలో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి 700 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పిల్లల మరి వద్ద అన్ని హంగులతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొంటున్న ఆసియా ఖండానికి చెందినటువంటి 22 దేశాల సుందరిమణులు ఈరోజు పిల్లల మరిని సందర్శించనున్నారు. 5 గంటలకు ఇక్కడికి చేరుకోనున్న ఆ సుందరిమణులు దాదాపుగా 2 గంటల పాటు కూడా ఇక్కడే గడిపి తిరిగి 7 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆసియాకు సంబంధించిన 22 దేశాలు వారు మాత్రమే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శివార్లో ఉన్నటువంటి పిల్లల మరిలో సందర్శించబోతున్నారు. 22 మందికి సంబంధించిన మంది కూడా సుందరిమణులు వస్తున్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. మనం చూస్తున్నాం సాయంత్రం 5 గంటలకు సుందరిమణులు ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా అన్ని భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహావృక్షం వద్ద కూడా దాదాపు 2 గంటల పాటు గడపనున్న నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఫోటో సెషన్ మొదట సుందరిమణులు వస్తున్న నేపథ్యంలో మొదట ఏదైతే ఉందో ఇక్కడ కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట చూసుకున్నట్లయితే పురావస్తు శాఖకు సంబంధించిన కూడా అటువంటి శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, అలాగే పురావస్తు ప్రదర్శనశాల, పిల్లల మరి మహావృక్ష సందర్శన కార్యక్రమంలో ఈ సుందరిమణులు పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు ఇక్కడ చేరుకోబోతున్న సుందరిమణులు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇక్కడే గడపనున్నారు. ఇందుకు సంబంధించి కూడా మొదట 11 మొక్కలను కూడా నాటేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం ఇక్కడ అన్ని తెలంగాణ సాంప్రదాయ పద్ధతితో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.